A warm good evening, one and all. So, welcome back to our channel and as well as our class. So, now in this session, we are going to discuss about the important biological science concept. The name of the topic is about the human gland. So, human body lo ఉన్నటువంటి గ్లాండ్ GLANDS గ్లాండ్స్. సో మన హ్యూమన్ బాడీలో ఉన్నటువంటి గ్లాండ్స్ అండ్ అలాగే అవి రిలీజ్ చేసే హార్మోన్స్ ఏంటని మనం చూద్దామండి. So first of all, once again, I am going to give you the description of the heading. Now we are going to discuss about the topic of human glands. So human body lo ఉన్నటువంటి glands గురించి మనం డిస్కస్ చేద్దాం. Okay. Now without wasting time, let's start our session. So first of all, glands అంటే ఏంటంటే మన బాడీలో, so generally our body is our human body. So either it may be a male gender or a female gender, so whatever it may be. So every human body is having ఇంపార్టెంట్ గ్లాండ్స్. సో మన బాడీలో ఉన్నటువంటి గ్లాండ్స్ అనేవి ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు అండర్స్టాండ్ దట్ గ్లాండ్స్ ఆర్ నథింగ్ బట్ దోస్ ఆర్ ద బాడీ ఆర్గన్స్ విచ్ రిలీజెస్ సమ్ కెమికల్స్ ఎయిదర్ ఎక్స్టర్నల్ ఆర్ ఇంటర్నల్లీ. సో గ్లాండ్స్ అనేవి ఏంటంటే మన బాడీలో ఉన్నటువంటి ఒక ఇంపార్టెంట్ ఆర్గన్స్. అవి ఏం చేస్తాయంటే దే ఆర్ గోయింగ్ టు రిలీజ్ సమ్ కెమికల్స్. సో సమ్ కెమికల్స్ ని ఆ గ్లాండ్స్ అనేవి రిలీజ్ చేస్తూ ఉంటాయి. ఓకే, ఆ కెమికల్స్ అన్నవి ఎయిదర్ ఎక్స్టర్నల్ గా అంటే బయటికైనా వస్తాయి లేదా విత్ ఇన్ ద బాడీలోనే ఉండిపోతాయి. సో దోస్ కెమికల్స్ ఆర్ నోన్ యాజ్ హార్మోన్స్. సో హార్మోన్స్ అంటే అర్థమైంది కదండి. సో హార్మోన్స్ ఆర్ నథింగ్ బట్ ద కెమికల్స్ దట్ ఆర్ గోయింగ్ టు బి రిలీజ్డ్ బై ద ఆర్గన్స్ కాల్డ్ గ్లాండ్స్. అంటే ఇప్పుడు బాడీలో ఉన్నటువంటి ప్రతి గ్లాండ్ కూడా హార్మోన్ రిలీజ్ చేస్తుంది. So each and every hormone is going to be released by an organ called gland. So ప్రతి గ్లాండ్ రిలీజ్ చేసే కెమికల్ పేరే మనం హార్మోన్ అంటాం. సో దిస్ ఇస్ ద బేసిక్ డిఫరెన్స్. వీ నీడ్ టు నో ద డిఫరెన్స్ బిట్వీన్ గ్లాండ్ అండ్ హార్మోన్. సో గ్లాండ్ అంటే ఏంటి, హార్మోన్ అంటే ఏంటో మనం ఫస్ట్ బేసిక్ పాయింట్ గా తెలియాలండి. సో గ్లాండ్ ఈజ్ నథింగ్ బట్ ద ఆర్గన్ ఇస్ ద పార్ట్ ఆఫ్ అవర్ బాడీ. సో మన బాడీలో ఉన్నటువంటి ఒక ఇంపార్టెంట్ పార్ట్ లేదా ఆర్గన్ మనం గ్లాండ్ అంటాం. సో వాట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ దట్ గ్లాండ్ అంటే, ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ద గ్లాండ్ ఈజ్ టు రిలీజ్ సమ్ కెమికల్స్ ఎయిదర్ ఇంటర్నల్లీ ఆర్ ఎక్స్టర్నల్లీ. దట్ కెమికల్స్ ఆర్ కాల్డ్ హార్మోన్స్. సో ఫైనల్ గా మనం ఏం చెప్పొచ్చు, ప్రతి హార్మోన్ కూడా గ్లాండ్ ద్వారా రిలీజ్ చేయబడుతుంది. ఆర్ ఎవ్రీ గ్లాండ్ దే విల్ రిలీజ్ సమ్ కెమికల్స్ కాల్డ్ హార్మోన్స్. సో గాట్ ఇట్ అన్నమాట. సో హార్మోన్స్ అనేవి గ్లాండ్స్ చేత రిలీజ్ చేయబడతాయి. నౌ ఇప్పుడు గ్లాండ్స్ కాన్సెప్ట్ లోకి వెళ్తే, ఈచ్ అండ్ ఎవ్రీ హ్యూమన్ బాడీ ఇట్ ఈస్ హ్యావింగ్ మెయిన్లీ 2 types ఆఫ్ గ్లాండ్స్. సో మన ఈచ్ అండ్ ఎవ్రీ హ్యూమన్ బాడీలో మనకి 2 types ఆఫ్ గ్లాండ్స్ అని ఉంటాయి. సో వాట్ ఆర్ ద 2 types ఆఫ్ డిఫరెంట్ గ్లాండ్స్ అంటే, లిజన్ కేర్ఫుల్లీ. ద ఫస్ట్ కేటగిరీ ఆఫ్ గ్లాండ్ ఆర్ కాల్డ్ ఎండోక్రైన్ గ్లాండ్. ఓకే, లిజన్ కేర్ఫుల్లీ. అవర్ హ్యూమన్ బాడీ is having mainly 2 types of gland. The first gland is called endocrine gland, ENDOCRINE, endocrine gland. And the second one, exocrine gland, EXOCRINE, endocrine and exocrine. Okay, so glands are broadly classified into 2 categories. The first one, endocrine gland, and second one, exocrine gland. Now what is the basic difference between endocrine gland and exocrine gland? Endocrine gland ki exocrine gland ki what is the basic difference means, endocrine glands are not having any kind of ducts, DUCTS. ducts అన్నవి మనకి ఎండోక్రైన్ గ్లాండ్స్ లో ఉండవండి. బట్ ఎగ్జోక్రైన్ గ్లాండ్స్ లోకి వచ్చినప్పటికి మనకి డక్ట్స్ అన్నవి ప్రజెంట్ అవుతాయి. డక్ట్ DUCT దాన్ని మనం ఏమని ప్రొనౌన్స్ చేస్తాం, డక్ట్ అంటాం. ఎండోక్రైన్ గ్లాండ్స్ లో మనకి అటువంటి డక్ట్స్ ఏమీ ఉండవు. బట్ ఎగ్జోక్రైన్ గ్లాండ్స్ వచ్చినప్పటికి మనకి డక్ట్స్ అనేవి ఉంటాయి. అండ్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డక్ట్? డక్ట్ అని చెప్తాం కదండి. బట్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ డక్ట్ అంటే, సో డక్ట్ ఈస్ నథింగ్ బట్ ఒక ట్యూబ్. అంటే ఆ గ్లాండ్ రిలీజ్ చేసినప్పుడు ఆ పాత్ ద్వారా వెళ్ళి మనకి బ్లడ్ లో కలుస్తుంది హార్మోన్. అవునా కదా? అంటే గ్లాండ్ రిలీజ్ చేసేది ఏంటి, మనకి హార్మోన్. అది రిలీజ్ చేసిన తర్వాత అది ట్రావెల్ చేయాలంటే మనకు ఒక ట్యూబ్ లేదా ఒక పాత్ కావాలి, మార్గం. ఆ మార్గాన్ని లేదా ఆ ట్యూబ్ ఆర్ పాత్ ని మనం డక్ట్ అంటాం. సో ఆ డక్ట్ అనేది మనకి
ఎండోక్రైన్ గ్లాండ్స్ లో ఉండదు, ఎగ్జోక్రైన్ గ్లాండ్స్ లో మనకి ఉంటుంది. కాబట్టి ఎండోక్రైన్ గ్లాండ్స్ లో మనకి డక్ట్స్ ఉండవు కాబట్టి ఎండోక్రైన్ గ్లాండ్స్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ డక్ట్లెస్ గ్లాండ్స్. అందులో డక్ట్స్ ఉండవు కాబట్టి డక్ట్లెస్ అని చెప్తాం. సో ఎండోక్రైన్ గ్లాండ్స్ లో మనకి ఏముండవండి, డక్ట్స్ అనేవి ఉండవు. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ డక్ట్ ఈస్ నథింగ్ బట్ ద ట్యూబ్ ఆర్ ద pathway in which the hormone is going to be traveled by a గ్లాండ్ రిలీజ్ చేసినటువంటి ఒక కెమికల్ సబ్స్టెన్స్ అయినటువంటి హార్మోన్ రిలీజ్ అయిన తర్వాత ట్రావెల్ చేయడం ఉన్నటువంటి పాత్ ని మనం డక్ట్ అంటాం. ఆ డక్ట్స్ అనేవి మనకి ఎండోక్రైన్ లో ఉండవు, ఎగ్జోక్రైన్ లో ఉంటాయి. అయితే ఇప్పుడు ఎండోక్రైన్ గ్లాండ్స్ లో ఉండవు కాబట్టి ఎండోక్రైన్ గ్లాండ్స్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ డక్ట్లెస్ గ్లాండ్స్. ఇది బిట్ పేపర్ అడుగుతాడు, విచ్ గ్లాండ్స్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ డక్ట్లెస్ గ్లాండ్స్ అంటే ఎండోక్రైన్, మరి డక్ట్స్ ఉన్న గ్లాండ్స్ అయితే ఎగ్జోక్రైన్. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఎండోక్రైన్ గ్లాండ్స్ లో డక్ట్స్ ఉండవు అని చెప్పారు. సో డక్ట్స్ లేకపోవడం వల్ల ఎండోక్రైన్ గ్లాండ్ ఏం చేస్తుంది, అది రిలీజ్ చేసినటువంటి హార్మోన్ ఏదైతే ఉందో నాకు చెప్పుకున్నాం కదా, గ్లాండ్ అంటే ఖచ్చితంగా హార్మోన్ రిలీజ్ చేయాలి. అంటే ఇక్కడ ఎండోక్రైన్ గ్లాండ్ అనేది హార్మోన్ రిలీజ్ చేస్తుంది కాబట్టి ఆ రిలీజ్ చేసినటువంటి హార్మోన్ ఏదైతే ఉందో అది డైరెక్ట్ గా బ్లడ్ లో కలిసిపోతుంది, అంటే ఇంటర్నల్ గా. ఎందుకంటే అందులో డక్ట్స్ ఉండవు కాబట్టి డైరెక్ట్ గా గ్లాండ్ ఏ హార్మోన్ అయితే రిలీజ్ చేస్తుందో ఆ రిలీజ్ చేయబడ్డ హార్మోన్ డైరెక్ట్ గా వచ్చి మనకి బ్లడ్ లో కలిసిపోతుంది. ఎందుకు డైరెక్ట్ గా కలిసిపోతుంది అంటే అక్కడ గ్లాండ్ కి బ్లడ్ కి మధ్య మనకి డక్ట్స్ అనేవి ఉండవు కాబట్టి వాట్ ఎవర్ ద హార్మోన్స్ దట్ ఆర్ గోయింగ్ టు బి రిలీజ్డ్ బై ఎండోక్రైన్ గ్లాండ్స్, those are directly going to be mixed up with the blood because in endocrine glands there are no ducts present in it. అందులో డక్ట్స్ ఉండవు కాబట్టి డైరెక్ట్ గా అది రిలీజ్ చేసినటువంటి హార్మోన్ ఏదైతే ఉందో డైరెక్ట్ గా మనకి బ్లడ్ లో కలిసిపోతుంది. దట్ ఈస్ అబౌట్ ఎండోక్రైన్ గ్లాండ్. బట్ కమింగ్ టు ఎగ్జోక్రైన్ గ్లాండ్, ఎగ్జోక్రైన్ గ్లాండ్ అంటే ఇప్పుడు ఏం చెప్పుకున్నాం అంటే అందులో డక్ట్స్ ఉంటాయి కాబట్టి ఆ డక్ట్స్ వల్ల ఆ గ్లాండ్ రిలీజ్ చేసినటువంటి ఎయిదర్ ఇంటర్నల్ గానే రిలీజ్ చేస్తుంది, ఎక్స్టర్నల్ గానే రిలీజ్ చేస్తుంది. బట్ ఎండోక్రైన్ గ్లాండ్ అనేది మాక్సిమం మనకి డక్ట్స్ ఉండవు కాబట్టి డైరెక్ట్ గా బ్లడ్ లో రిలీజ్ చేసేస్తుంది. అంటే మాక్సిమం ఎండోక్రైన్ గ్లాండ్ అనేది ఇన్సైడ్ ద బాడీ. బట్ ఎగ్జోక్రైన్ గ్లాండ్స్ వచ్చేటప్పటికి బోత్ ఇంటర్నల్ గా రిలీజ్ చేస్తుంది, ఎక్స్టర్నల్ గా రిలీజ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్వెట్ అంటే మనకి చెమట మనకు బయటికి విజిబిలిటీ కనబడుతుంది కాబట్టి స్వెట్ గ్లాండ్, అవునా కదా, స్వెట్ గ్లాండ్స్ ఉంటాయి. అలాగే మనకి ఫేస్ అంతా ఒక్కొక్కసారి ఆయిల్ పట్టేస్తూ ఉంటుంది. ఆయిల్ ఎందుకు పడుతుంది, మన బాడీలో ఆయిల్ గ్లాండ్స్ కూడా ఉంటాయి కాబట్టి. ఆ ఆయిల్ గ్లాండ్స్ మనం సెబాసియస్ గ్లాండ్స్ అంటాం. సెబాసియస్, SEBACEOUS, స్వెట్ గ్లాండ్స్ ఉంటాయి, సెబాసియస్ గ్లాండ్స్ అంటే ఆయిల్ ప్రొడ్యూసింగ్ గ్లాండ్స్. ఓకే, అలాగే మన నోట్లో ఒక్కొక్కసారి మనం ఏవైనా చక్కగా పుల్లటి పదార్థం కానీ ఉప్పు కారంగా చూసినప్పుడు నోట్లో నీళ్ళన్న ఊరుతూ ఉంటాయి. ఆ నీళ్ళు ఎందుకు ఊరుతాయి అంటే సలైవరీ గ్లాండ్స్ వల్ల. సలైవరీ అంటే నోట్లో మనకి నీళ్ళే ఊరుతూ ఉంటాయి, అవునా కదా. ఒక జాంకాయ ఉప్పు కారం వేసి చూసినా లేదా ఒక మామిడికాయ ఉప్పు కారంతో చూసినా మనకి ఆటోమేటిక్ గా మనకి నీళ్లు అంటే లాలాజలం అని చెప్తూ ఉంటాం. సో అదంతా మనం సలైవ అంటాం. ఆ సలైవ ఎందువల్ల ప్రొడ్యూస్ అవుతుందంటే సలైవరీ గ్లాండ్స్. అంటే ఇవన్నీ మనకి ఎక్స్టర్నల్ గా విజిబుల్ అవుతాయి కాబట్టి వాటిని ఎగ్జోక్రైన్ గ్లాండ్స్ అంటాం. అంటే మనకి బయట విజిబిలిటీ అంటే ఏంటి, స్వెట్ విజిబుల్ అవుతుంది, అవునా కదా. అలాగే ఆయిల్ మనకి విజిబిలిటీ అంటే మన మొహం నిండా ఆయిల్ అన్నట్టుగా అనిపిస్తుంది, జిడ్డుగా అనిపిస్తుంది, అవునా కదా. అంటే స్వెట్ గ్లాండ్ అవ్వచ్చు. సెబాసియస్ అంటే ఏం చెప్పుకున్నాం, ఆయిల్ గ్లాండ్స్, అవునా కదా. స్వెట్ గ్లాండ్స్ అవ్వచ్చు, సెబాసియస్ గ్లాండ్స్ అవ్వచ్చు. సలైవరీ అంటే నోట్లో నీళ్లు ఊరేది, అవునా కదా. స్వెట్ గ్లాండ్స్, సెబాసియస్ గ్లాండ్స్, సలైవరీ గ్లాండ్స్. దాంతో పాటు మామరీ, MAMMARY మామరీ గ్లాండ్స్. సో మామరీ గ్లాండ్స్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఫీమేల్స్. అంటే వాళ్ళకి బ్రెస్ట్ దగ్గర బేబీని ఫీడ్ చేసినప్పుడు మిల్క్ అనేది అవసరం అండి. అంటే ఒక తల్లి బిడ్డకి పాలు ఇచ్చినప్పుడు ఆ పాల్ని ప్రొడ్యూస్ చేసే గ్లాండ్ మనకి మామరీ గ్లాండ్. ఎస్పెషల్లీ ఇట్ ఇస్ రిలేటెడ్ టు మదర్. ఓకే, సో మదర్ బ్రెస్ట్ ఫీడింగ్ చేసినప్పుడు బేబీకి ఆ మిల్క్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఆ మిల్క్ ప్రొడ్యూస్ చేసేటట్టుగా చేసేది మనకి మామరీ గ్లాండ్. ఇవన్నీ మనకి బయటికి రిలీజ్ అవుతాయి కాబట్టి ఎగ్జోక్రైన్ అంటున్నాం. ఎందుకు బయటికి రిలీజ్ అవుతాయి అంటే వాటిలో డక్ట్స్ ఉంటాయి కాబట్టి. ఎండోక్రైన్ లో మనకి డక్ట్స్ ఉండవు, ఎగ్జోక్రైన్ లో మనకి డక్ట్స్ ఉంటాయి కాబట్టి ఎండోక్రైన్ గ్లాండ్స్ ఆర్ నోన్ యాజ్ డక్ట్లెస్ గ్లాండ్స్ అండ్ ఎగ్జోక్రైన్ గ్లాండ్స్ ఆర్ హ్యావింగ్ డక్ట్స్. సో ఎగ్జోక్రైన్ మనకి బయటికి విజిబిలిటీ అవుతాయి కాబట్టి ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఎగ్జోక్రైన్ గ్లాండ్స్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏం చెప్పుకున్నాం,
స్వెట్ గ్లాండ్స్ అంటే మనకి చెమటది కనబడుతుంది, స్వెట్ గ్లాండ్స్ ఉంటాయి. అలాగే ఆయిల్ అంటే సెబాసియస్ గ్లాండ్స్, స్వెట్ గ్లాండ్స్, సలైవరీ గ్లాండ్స్, అలాగే దాంతో పాటుగా బ్రెస్ట్ ఫీడింగ్ అంటే మామరీ గ్లాండ్స్. సో మామరీ గ్లాండ్స్, స్వెట్ గ్లాండ్స్, సెబాసియస్ గ్లాండ్స్, సలైవరీ గ్లాండ్స్. సో దీస్ ఫోర్ ఆర్ ద best examples of exocrine gland because these are having the ducts. And coming to endocrine glands వచ్చేటప్పటికి these glands they do not have any kind of ducts. So without having any ducts, these glands they will release some chemicals called hormones, and those hormones are directly going to mix up with the blood లో డైరెక్ట్ గా కలిసిపోతాయి ఎందుకంటే వాటిలో డక్ట్స్ ఉండవు కాబట్టి. Then what are the best examples of endocrine glands? So endocrine glands ducts ఉండవు కాబట్టి now we are going to discuss about endocrine glands. So endocrine glands లో mainly we are going to discuss about 4 glands. One is first one male reproductive gland అంటే testis belongs to endocrine not exocrine. endocrine కి సంబంధించింది testis. So testis is the male reproductive gland. అలాగే ఫీమేల్ రీప్రొడక్టివ్ గ్లాండ్ వచ్చేటప్పటికి ఓవరీస్, OVARIES. ఓవరీస్ ఆర్ ద ఫీమేల్ రీప్రొడక్టివ్ గ్లాండ్, టెస్టిస్ ఆర్ ద మేల్ రీప్రొడక్టివ్ గ్లాండ్. సో టెస్టిస్ ఒకటి, ఓవరీస్ ఒకటి. పిట్యూటరీ గ్లాండ్ వెరీ 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 ఇంపార్టెంట్ గ్లాండ్, పిట్యూటరీ. ఓకే, PITUITARY, పిట్యూటరీ గ్లాండ్. సో ఎంటైర్ అన్ని గ్లాండ్స్ లోకి బాడీలో ద మాస్టర్ గ్లాండ్ అంటుందండి పిట్యూటరీ గ్లాండ్. ఓకే, పిట్యూటరీ గ్లాండ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ మాస్టర్ గ్లాండ్. మొత్తం బాడీలో ఉన్నటువంటి అన్ని గ్లాండ్స్ కి మాస్టర్ గ్లాండ్ అని దేని అంటే పిట్యూటరీ గ్లాండ్. అది మనకి ఎక్కడ ఉంటుందంటే బ్రెయిన్ లో ఉంటుందండి. సో సెరిబ్రమ్ కి సెరిబెలం కి అంటే మిడ్ బ్రెయిన్ ఏరియా దగ్గర మనకు ఉండేది పిట్యూటరీ గ్లాండ్. సో పిట్యూటరీ గ్లాండ్ యొక్క మెయిన్ డ్యూటీ ఏంటంటే ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ మాస్టర్ గ్లాండ్. విచ్ గ్లాండ్ ఇన్ హ్యూమన్ బాడీ ఈజ్ నోన్ యాజ్ మాస్టర్ గ్లాండ్ అని అడుగుతాడు ఎగ్జాంపుల్. సో మాస్టర్ గ్లాండ్ అని దేని అంటే పిట్యూటరీ గ్లాండ్. గాట్ ఇట్ ఆర్ నాట్? సో ఈ పిట్యూటరీ గ్లాండ్ బిలాంగ్స్ టు ఎండోక్రైన్ నాట్ ఎగ్జోక్రైన్. ఎగ్జోక్రైన్ లో 4 చెప్పాం. ఎగ్జోక్రైన్ లో ఏం చెప్పుకున్నాం? స్వెట్ గ్లాండ్స్, సలైవరీ గ్లాండ్స్, సెబాసియస్ గ్లాండ్స్, మామరీ గ్లాండ్స్. ఇప్పుడు ఎండోక్రైన్ లోకి వచ్చినప్పటికి టెస్టిస్ మేల్ రీప్రొడక్టివ్ గ్లాండ్, అలాగే ఓవరీస్ ఫీమేల్ రీప్రొడక్టివ్ గ్లాండ్, అలాగే నెక్స్ట్ వన్ పిట్యూటరీ గ్లాండ్, అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అడ్రినల్ గ్లాండ్. ADRENAL, అడ్రినల్. ఓకే, అడ్రినల్, ADRE, అడ్రినల్, LAL, అడ్రినల్ గ్లాండ్. అడ్రినల్ గ్లాండ్ అంటే మన బాడీలో ఎమోషన్స్ ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఎమోషన్స్ అంటే హంగ్రీ, యాంగ్రీ, సాడ్నెస్, హ్యాపీనెస్, సాటిస్ఫాక్షన్, డిసాటిస్ఫాక్షన్, అన్ప్లెజెంట్. సో ఇటువంటివన్నీ కూడా మనకి ఎమోషన్స్ అంటాం, అవునా కదా? ఈ ఎమోషన్స్ అన్ని కూడా కంట్రోల్ చేసేది అడ్రినల్ గ్లాండ్, ADRENAL, అడ్రినల్. ఓకే, సో ఇప్పుడు మీరు చెప్పుకుంటూ వెళ్తే ప్రతి గ్లాండ్ మనకి ఏం రిలీజ్ చేస్తుందని చెప్పాం? హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది. సో ఫస్ట్ ఇందాక మనం ఏం చెప్పుకున్నాం? టెస్టిస్. సో టెస్టిస్ అన్నది మేల్ రీప్రొడక్టివ్ గ్లాండ్ కాబట్టి టెస్టిస్ అనే గ్లాండ్ ఏ రిలీజ్ చేస్తుంది? హార్మోన్ టెస్టోస్టిరాన్. ఓకే, టెస్టోస్టిరాన్ అనేది ఒక హార్మోన్. ఇట్ ఈస్ గోయింగ్ టు బి రిలీజ్డ్ బై టెస్టిస్. సో మేల్ రీప్రొడక్టివ్ గ్లాండ్ ఏంటి? టెస్టిస్. ఆ గ్లాండ్ రిలీజ్ చేసే హార్మోన్ టెస్టోస్టిరాన్. అలా ఫీమేల్ రీప్రొడక్టివ్ ఆర్గన్ ఏంటి? ఓవరీస్. ఆ ఓవరీస్ రిలీజ్ చేసే హార్మోన్ ఈస్ట్రోజన్, ESTROGEN, ఈస్ట్రోజన్. ఈస్ట్రోజన్ ఈస్ ద ఫీమేల్ హార్మోన్ that is going to be released by ovaries. Ovaries ఏమో ఫీమేల్ గ్లాండ్. ఆ గ్లాండ్ రిలీజ్ చేసే హార్మోన్ పేరే ఈస్ట్రోజన్. అలా టెస్టిస్ ఏమో మేల్ గ్లాండ్, అది రిలీజ్ చేసే హార్మోన్ టెస్టోస్టిరాన్. సో ఫైనల్లీ కెన్ సే దట్ టెస్టోస్టిరాన్ అండ్ ఈస్ట్రోజన్ ఆర్ ద మేల్ అండ్ ఫీమేల్ హార్మోన్స్ దట్ ఆర్ రిలీజ్డ్ బై టెస్టిస్ అండ్ ఓవరీస్. అలాగే థర్డ్ వన్ వచ్చేటప్పటికి పిట్యూటరీ గ్లాండ్. పిట్యూటరీ గ్లాండ్ అంటే ఎందుకన్నాం? ఇట్ ఇస్ ద మాస్టర్ గ్లాండ్ ఇన్ ద హ్యూమన్ బాడీ which controls all the functions. పిట్యూటరీ గ్లాండ్ రిలీజ్ చేసే హార్మోన్ ఏంటంటే పిట్యూటరీ కూడా గ్లాండ్ కాబట్టి అది కూడా రిలీజ్ చేస్తుంది హార్మోన్. అది రిలీజ్ చేసే హార్మోన్ గ్రోత్ హార్మోన్. మన బాడీలో గ్రోత్ ఎదుగుదలకి ఉపయోగపడుతుంది. ఆ పిట్యూటరీ గ్లాండ్ ఏదైతే ఉందో అది రిలీజ్ చేసే హార్మోన్ దేనికి ఉపయోగపడుతుంది అంటే గ్రోత్ కి ఉపయోగపడుతుంది. ఆ గ్రోత్ హార్మోన్ ని సోమాటోట్రోపిన్ అంటారు. సోమాటో, SOMATO, సోమాటోట్రోపిన్, THROPIN, సోమాటో,
is the growth hormone that is going to be released by pituitary gland, which is also known as a master gland. And last one, adrenal gland, ADRENAL, adrenal gland కూడా రిలీజ్ చేసిన హార్మోన్. ఆ హార్మోన్ పేరు అడ్రినలిన్, చివరిలో LIN, అడ్రినలిన్, NALIN, adrenaline, ADRENALIN. Adrenaline is the hormone released by a gland called adrenal. Adrenal అన్నది గ్లాండ్, అడ్రినలిన్ అన్నది హార్మోన్. ఆ అడ్రినల్ గ్లాండ్ దేనికి ఉపయోగపడుతుందంటే మన బాడీలో ఉన్నటువంటి ఎమోషన్స్ ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో దీస్ ఆర్ ద ఎండోక్రైన్ అండ్ ఎగ్జోక్రైన్. గాట్ ఇట్ ఆర్ నాట్? సో ద బేసిక్ డిఫరెన్స్ ఇస్ నథింగ్ బట్ ప్రెసెన్స్ ఆఫ్ ద డక్స్. డక్స్ ఉంటే ఎగ్జోక్రైన్, డక్స్ లేకపోతే ఎండోక్రైన్. సో డక్స్ ఉండవు కాబట్టి ఎండోక్రైన్ డైరెక్ట్లీ దే విల్ రిలీజ్ ద హార్మోన్స్ డైరెక్ట్లీ ఇంటు ద బ్లడ్. బట్ ఎగ్జోక్రైన్ వచ్చేటప్పటికి డక్స్ ఉంటాయి కాబట్టి దే విల్ రిలీజ్ ఎయిదర్ ఇంటర్నల్లీ ఆర్ ఎక్స్టర్నల్లీ. అండ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఎగ్జోక్రైన్ లో వచ్చేటప్పటికి స్వెట్ గ్లాండ్స్, సెబాసియస్ గ్లాండ్స్, సలైవరీ గ్లాండ్స్, మామరీ గ్లాండ్స్. సో మామరీ గ్లాండ్స్ ఆర్ నథింగ్ బట్ మిల్క్ ప్రొడ్యూసింగ్ గ్లాండ్స్. Sebaceous is nothing but oil producing glands. Got it? And coming to endocrine glands, so these are broadly classified into again 4 types. Endocrine ante ducts undavu kabatti ductless glands ni kuda antaru. And what are the best examples of endocrine? In nothing but testis, ovaries, pituitary and adrenal. So testis is a male reproductive gland. It will release testosterone, and the ovaries are going to release estrogen, and finally pituitary gland, it's going to release a growth hormone called somatotropin. It's nothing but a growth hormone, danni mana growth hormone antam. And last one, adrenal gland, it is going to release a hormone called adrenaline, which is used to control the emotions. So this is the main classification that is related to glands of human body. In the next session we are going to concentrate on the reproduction stages. Okay, until then, have a nice day, take care.